ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ సంక్రాంతికి ఈ మధ్య ఈ దర్శకుడు వస్తున్నాడు. ఎంత మంది వచ్చినా సరిలేరు నీకెవరు అంటూ వచ్చేస్తున్నారు. మన శివశంకర వరప్రసాద్ ఈ పండగకు వచ్చేస్తున్నారు. हाथ में पैसा लूटी में शीशा पूरी तो salsa राती रंता जलसा आये रे पूजा मुಳ್ಳलेनी रोजा पार्टी में ले जा సూపర్, వెల్కమ్ అనిల్ గారు. సంక్రాంతికి రఫ్ ఆడిస్తాం అంటేనే చిరంజీవి గారి టైటిల్ అది. సో మన శంకర వరప్రసాద్ గారు ఈ పండగకు వస్తున్నారు. ఈసారి అయితే పండగ డబుల్ ఎంజాయ్మెంట్ ఉండబోతోంది. ట్రిపుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. బాబు గారు ఏమంటారు? అనిల్ నా ఫేవరెట్ డైరెక్టర్. క్లీన్ కామెడీ, ఇంటెల్లపది చూసే కామెడీ, అట్ ద సేమ్ టైం ఒక రాఘవేంద్రరావు గారు లాంటి మాస్ ఎలిమెంట్ ఉండేటువంటి ఒక సినిమాలు తీయటంలో అనిల్ రావుపూడి సమ్వేర్ ఎల్స్. నాకు అనిల్ గురించి తెలుసు, ఇంత మంచి డైరెక్టర్ అన్నయ్యతో కదా చేయాలి, ఒక సినిమా చేస్తే భలే ఉంటది కదా అని. పాపం తనకి చేయాలని ఉంటది, చేస్తాను సార్ అన్నాడు. ఎందుకో అద్భుతంగా, అంటే నాకు సంబంధంగా ఇద్దరు కలిసారు చక్కగా. మీ ఇద్దరి కాంబినేషన్ లో చిరంజీవి గారిలో మాతో షేర్ చేసుకోగలిగిన ఒక విషయం ఏదైనా? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అసలు నేను మాటలో చెప్పలేను. ఆయన అలా కూర్చుంటే ఆయన పక్కన ఒళ్ళో కూడా కూర్చోవచ్చు మనం. షూట్ అయిపోయిన లాస్ట్ రోజు చిరంజీవి గారికి నాకు మాత్రమే తెలుసు. ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఎమోషనల్ గా ఇద్దరం అఫెక్షనేట్ గా చేయిలా పట్టుకుని ఒక హక్ తీసుకున్నాను. సో లైఫ్ లో మర్చిపోలేను నేను. సో చిరంజీవి గారు ఈ సినిమా ద్వారా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. లైఫ్ లో మనం ఏ స్టేజ్ కి వచ్చినా రిలాక్స్ కాకూడదు, మనం కష్టపడుతూనే ఉండాలి. అది చిరంజీవి గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం. నాకు దొరికిన అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి ద బెస్ట్ లుక్ ఈ సినిమాలో వచ్చింది నాకు. అవును, చూస్తున్నాం కదా అసలు. అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, మిమ్మల్ని మేము అడగాలనుకుంటున్నాము. ఎల్ఈడి పిక్స్ ప్లీజ్. సో మీరు నలుగురితోనూ వర్క్ చేశారు. రాత్రంతా పార్టీలో కూర్చోవాలంటే ఎవరితో కూర్చుంటారు? నేను వెళ్ళనుగా అసలు పార్టీకి. పోనీ మీరే వాళ్ళని పిలవాల్సి వస్తే? అసలు నేను ఇవ్వనుగా పార్టీ. పోనీ నేను ఇచ్చాను, మీరు కూడా అక్కడికి రావాలి, ఇంకోటి తీసుకొని రండి అంటే? ఈ నలుగురిలోంచి చిరంజీవి గారు 9:30కి ఆయన Sleep స్లీప్ వేస్తారు. సో ఆయన కూడా అంతే. వెంకీ గారు కొద్దిగా 8:30కే. సో మహేష్ గారు అయితే ఇంటికి పిలిచి కొడతారనమాట. అయితే వాళ్ళ ఇంట్లోనే పార్టీ పెట్టుకుందాం. ఈ హీరోతో చేసినప్పుడు షూటింగ్ చాలా సరదాగా గడిచింది అని మీకు ఈ నలుగురిలో అంటే ప్లేస్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది? నేను ఇవ్వను అసలు అట్లాగా. ఎందుకు ఇవ్వాలి? కానీ మేము అడుగుతున్నాం. నాకు ప్రతి హీరోతో సరదాగా ఉంది. సో ఆల్ హీరోస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కరిది ఒక ఇది కాబట్టి. ఈయనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనిపించిన హీరో వెంకటేష్ గారు. అవునా? 12:45 బ్రేక్ ఇవ్వాలి. నా టైప్ అన్నమాట. 12:45 నుంచి ఒక 1 మినిట్ పెరిగే కొద్దీ టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఓకే, వీళ్ళలో వెరీ నాటీ అని అనిపించిన హీరో ఎవరు? నాటి అంటే బాలయ్య బాబు. ఈ నలుగురు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వన్ వర్డ్. చిరంజీవి గారి ద మైటీ మెగాస్టార్, అంతకు మించిన పదం నాకు దొరకలేదు. ఆయనలా ఉండటం, ఆయనలా నడవటం ఆయనకు ఒక్కరికే చెల్లు. దోస్ ఆర్ ద బెస్ట్ క్వాలిటీస్ చిరంజీవి గారు. అది నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. బాలకృష్ణ గారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు, చెప్పేయటమే. వెంకటేష్ గారు ఈజ్ స్పిరిచువల్ అండ్ వెరీ పీస్ఫుల్ ఎట్ మైండ్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. నా కెరియర్ లో, నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టర్ వెంకటేష్ గారు. వాళ్ళిద్దరిని కలిపి డైరెక్ట్ చేయటం, వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో ఒక మానిటర్ లో కూర్చొని నేను యాక్షన్ కట్ చెప్పడం. నాకు తెలిసి ఒక 12 రోజులు 15 రోజులు చేసాం ఇద్దరితో కలిసి. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నా మైండ్ లో క్యాప్చర్ చేసేసాను. అలాగే మహేష్ బాబు గారు సార్, నిజంగా అమ్మాయిలు కానీ ఎవరైనా ఒక అబ్బాయి ఎలా ఉండాలనడానికి ఆయన అంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉంటారు? జెంట్లీమెన్, డీసెంట్, అండ్ అది మాట్లాడే విధానం కానీ, అతను ఆయన క్యారీ చేసుకునే విధానం కానీ, రెస్పెక్ట్ ఇవ్వటం కానీ, ప్యూర్ జెంట్లీమెన్. సో ఈ నలుగురు హీరోలకి సంబంధించిన ఒక్కొక్క డైలాగ్. లెట్స్ స్టార్ట్ విత్ చిరంజీవి గారు. సంక్రాంతికి రఫ్ ఆడించేద్దాం. బాలకృష్ణ గారు. पता है कानों के बीच में बेजा क्यों रहते हैं, जब कान बेरी पड़ती तब बात बेजे में घुसती. అన్ని నాకే చెప్తున్నారు ఏమిటో. ఓకే, వాళ్ళకు కూడా చెప్పండి సార్ కొన్ని. అంతేగా. అండ్ మహేష్ బాబు గారు. ఇలాంటి హీరో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.
ఓకే కృష్ణ భగవాన్ గారు. ఫస్ట్ కంగ్రాట్స్ అండి అనిల్ రావుపూడి గారు, డైరెక్టర్ గారు. Thank you. వారు నాకు ఎప్పటి నుంచో తెలుసండి. మాకు ఒక సినిమాలో రాశారు ట్రాక్, శౌర్యం అనే సినిమాలో వ్యాన్ లో ఒక విలన్ తీసుకెళ్తుంటాం. ఎక్స్ట్రాడినరీ ట్రాక్. మేము కూడా బాగానే చేసాం అనుకున్నాం. ఇంకా అలా హిట్లు ఇస్తూ ఉండాలి. మీరు ముందు రాబోయే డైరెక్టర్లకు అందరికీ మీరు పెద్ద ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ గారు, యూ వాంట్ టు సే సంథింగ్? Actually, last Shankranti, I was there, sir. Gurtunda, Aishwarya. Yeah, correct. అప్పటి నుంచి I used to say, sir is a very good dancer. Like, you know, very graceful dancer. So, ఇప్పుడు మీరు చిరంజీవి గారు డాన్స్ చేసినప్పుడు అలాగే అనిపించింది. So graceful. All the best, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ. అండ్ అలాగే మీరు ఇంకా కొంచెం సేపు మా షోలో ఉండేటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ చూసేసి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఓకేనా? సో మీరు కూర్చోవచ్చు.